విద్యార్థులు నైతిక విలువలు నేర్చుకోవాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో ఆయన మాట్లాడుతూ వేసవిలో విజ్ఞానానికి సంబంధించిన కేంద్రాలను సందర్శించాలని చెప్పారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ పట్టణంలో ఓబీసీ మోర్చా ఆత్మీయ సమ్మేళనంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందనరావు పాల్గొన్నారు. మే 13న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు వేయాలని వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కేంద్రంలో ఓటు హక్కు వినియోగంపై మెగా ర్యాలీ నిర్వహించారు. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాయత్ నగర్ గ్రామంలో చేవెళ్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్ పామేన భీం భరత్ స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. బొమ్రాస్పేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోరు బావుల నుండి చుక్కనీరు వెళ్లకపోవడం, చెరువులు కుంటలు ఎండిపోవడంతో చేతికొచ్చిన పంట ఎండిపోయింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్లకు అవగాహన కలిగించేందుకు వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ రక్షిత కేమూర్తి ఆధ్వర్యంలో స్వీప్ యాక్టివిటీ నిర్వహించారు. భువనగిరి మండలం నందనం గ్రామం క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు విశేషంగా ఆకుపూజ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బాసర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణక్క తరపున మండల నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా వరిధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. జగిత్యాల సబ్ డివిజనల్లో నాన్ బెయిలబుల్ వారెంట్ డ్యూటీ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సామల్ల మనోహర్ సోమవారం 5,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. సార్వత్రిక ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ తరపున నరసన్నపేట నియోజకవర్గం అభ్యర్థిగా చీపురు రవి పోటీలో ఉన్నారని, ఆయనను గెలిపించాలంటూ ఆ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మణనారాయణ ఒక వీడియో విడుదల చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం తాళ్లపాలెం, కట్టెంపూడి, ఆలూరు గ్రామాలలో వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఆ పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. విశ్వవిద్యాలయంలో చదువుకోవడం విద్యార్థుల శాపమా అని ఏబీవీపీ తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్ అన్నారు. యూనివర్సిటీ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతోందన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 29, 30 వార్డుల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రజలకు సూచించారు. నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు అల్లుడు డాక్టర్ అనిర్విన్ అడ్డూరి తన మామ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాకు 3 పవర్ఫుల్ మంత్రులు ఉన్నారు. మీ పాలేరు బిడ్డ చేగొమ్మ వాస్తవ్యులు ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు.
10వ తరగతి వార్షిక ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. విడుదలైన ఫలితాల్లో 99.09% ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మార్నింగ్ వాక్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ బస్ రివర్స్ తీసే క్రమంలో ఓ బస్సు ఇరుక్కుపోయిన ఘటన చోటు చేసుకుంది. గత కొంతకాలంగా గద్వాల్ బస్ స్టాండ్లో జరుగుతున్న పనులు నత్తనడకగా సాగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో రైతులకు ఎలుగుబంటి కనిపించిందన్న సమాచారంతో అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలుగుబంటి కాలిముద్రలను సేకరించారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో జరిగే శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ ఈవో సురేష్ బాబు మీడియాకు తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99.09%తో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించడం పట్ల ఉపాధ్యాయ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లా 17వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 19వ స్థానంలో ఉండగా ఈసారి 17వ స్థానానికి ఎగబాకింది.